హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివ వైబ్స్. మెంటల్ లేపుతున్నాడు భయ్యా బాయ్. అదే అల్లు అర్జున్ మాత్రం. సో మొత్తానికి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అనేది చాలా ట్రెండింగ్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళ బ్యానర్స్ ఏమో వీళ్ళు పెట్టుకొని బ్యానర్స్ మీద రాసుకొని హేళన చేసుకొని ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ హీరోలకు తెలియకుండా జరుగుతున్నాయి అనుకున్నా. బట్ మొన్న చెన్నైలో ఈవెంట్ జరిగింది భయ్యా. అందులో ఒక బ్యానర్, అదే ఏం పిక్కలేరు బ్రదర్ అనే బ్యానర్ అయితే కనపడింది అనమాట. సో ఇదంతా ఏంటి సరే మామూలు అనుకున్నా. బట్ ఆ బ్యానర్ తో సహా ఇప్పుడు మన అల్లు అర్జున్ గారు స్టేటస్ పెట్టారనమాట. ఇన్స్టాగ్రామ్ స్టేటస్ మత్తిపోయింది నాకైతే. అది చూడగానే ఎస్ అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారు శ్రీలీల ఉన్న ఫోటో పెట్టారు. బట్ బ్యాక్ సైడ్ ఆ కట్అవుట్ ఉందన్నమాట. ఆ బ్యానర్ ఏం పీకలేరు బ్రదర్ అనే పేరు మెన్షన్ చేసిన బ్యానర్ ఉంది. సో మొత్తానికైతే అందులో ఏముంది భయ్యా, బై మిస్టేక్ వచ్చిండొచ్చు. సో దానికైనా వీడియో వేసేయాలా అనుకోవచ్చు. బై మిస్టేక్ కాదు భయ్యా, ఇదంతా అల్లు అర్జున్ గారికి తెలిసే జరుగుతుంది అనమాట. ఎస్ ఫ్యాక్ట్. అస్సలు ఎందుకు బల్లగుద్ది ఎందుకు చెప్తున్నానంటే, అసలు మీరు క్లియర్ కట్ గా మీ ఇమేజ్ చూసుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపించలేకపోతున్నా, బట్ తమిళలో కూడా చూసుకోండి మీరు వెళ్ళి కావాలంటే. మళ్ళీ అది ఈజీగా ఎడిట్ చేసిన వీడియో అనమాట. శ్రీలీల గారు అండ్ అల్లు అర్జున్ గారు వెనకాల ఉన్నది ఇద్దరు మనుషులు. సో దాన్ని ఎడిట్ చేసి అక్కడ పేస్ట్ చేస్తారనమాట. ఆ బ్యానర్ అయితే అక్కడ ఉన్నది ఇద్దరు మనుషుల్ని యాజ్ ఇట్ అలాగే పెట్టవచ్చు. బట్ దాన్ని యాడ్ చేయడం వల్ల ఈ ఫ్రేమ్ కి లుక్ వస్తుందా లేకపోతే ఇంకేం వస్తుందా అనుకున్నాడో, లేకపోతే కిక్ వస్తుందా అనుకున్నాడో అర్థం కాలే. కానీ మొత్తానికి అది ఎడిట్ చేసి పెట్టారు. సో అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారు ఎడిట్ చేసి ఉంటారు. బట్ ఎడిట్ చేసిన పోస్ట్ ని తెలిసి కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం తప్పే కదా. బట్ బాయ్ మాత్రం మంచి ఫైర్ మీద ఉన్నాడు భయ్యా. బట్ చూసుకోవాలి కదా బాయ్, ఎందుకంటే ఎఫెక్ట్ తగలొచ్చు కదా. రాను పుష్ప హిట్ అయితే ఓకే, తుమ్ బచావ్. బట్ ఫ్లాప్ అయితే తుమ్ నాట్ బచావ్. ఐ హోప్ ఇట్ విల్ బి బిగ్ హిట్. సో మొత్తానికి మీ హార్డ్ వర్క్ కి తగ్గట్టుగానే మీరు నడుచుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇలాంటి సిల్లీ థింగ్స్ అన్ని మీరు రిప్రజెంట్ చేయకూడదు. మీ ఫ్యాన్స్ రిప్రజెంట్ చేసినా పర్లేదు, అది వాళ్ళ ఫ్యాన్స్ మధ్యనే ఉంటుంది. బట్ మీరు అది ప్రజెంట్ చేసిన తర్వాత ఇప్పుడు చాలా ఇదిగా మారిపోయింది. ఎందుకంటే మీరు ఎడిట్ చేసింది మీకు కూడా తెలుసు. మీరు స్టేటస్ పెట్టిన తర్వాత ఫోటోనే చూసుకుంటారు కదా కనీసం, అప్పుడు మీకు తెలుస్తుంది కదా ఏం పీకలర్ బ్రదర్ అని క్లియర్ కట్ గా మీకు కనపడుతుంది. సో అది పీకగారిని అన్నారని కూడా మీకు తెలుసు. సో ఇంకేం చెప్తాం, సో ఇంకేం చేయలేం. సో మొత్తానికి అయితే హీరో గారికి తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయని క్లియర్ గా అర్థమైంది. అండ్ మెగా ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఇంకా తక్కువ తినలే, అండ్ మెగా హీరోస్ కూడా తక్కువ ఏం తినలేదు. వాళ్ళు కూడా అన్ని తెలిసే చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా వరకు అన్ని తెలుసు. సో మొత్తానికి తెలిసే మాటల యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఏకంగా పోస్టర్కి వచ్చాయి, నెక్స్ట్ ఏమొస్తాయో తెలీదు. సో మొత్తానికి అయితే మంచిగా హిట్ కావాలని కోరుకోవాలి భయ్యా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం పుష్ప 2 అకస్మాత్తుగా ఏమైనా ఫ్లాప్ అయిందంటే మాత్రం చుక్కలే, ఇంకా మామూలు ఉండదు. ఎందుకంటే అలా ఉంటది మరి ఇప్పుడు హైప్ సినిమాకి. బట్ అది తగ్గకుండా చూసుకోవాలి మరి. సో ఇదంతా సిల్లీ థింగ్స్ ని కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్. మన అల్లు అర్జున్ గారు ఎందుకు ఇలా మోస్తున్నారో అర్థం కాదు. ఆయన రెచ్చగొట్టినట్లుంది, ఆయన స్పాయిల్ చేసుకున్నట్టుంది ఆయన లైఫ్ ని. సో మొత్తానికి ఓకే, వాళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు, బట్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్. సో మొత్తానికి ఇది సంగతి అయితే. మరి మీకు ఏమనిపించింది ఆ ఫోటో చూడగానే? సో తప్పకుండా మన కాంటాక్ట్ తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శుభ వైబ్స్.